తెలుగు సినిమా చరిత్రలో హీరోలు మారారు, దర్శకులు మారారు, ట్రెండ్లు మారాయి. కానీ గత 3.5 దశాబ్దాలుగా మారనిది, మనల్ని నవ్వించడంలో విఫలం కానిది ఒకే ఒక్క పేరు, బ్రహ్మానందం. తెర మీద ఆయన కనిపిస్తే చాలు, డైలాగ్ కూడా అవసరం లేదు, కేవలం ఆయన కనుబొమ్మ కదిలిస్తే చాలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోవడానికి. ఒక సాధారణ తెలుగు పంతులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరకు ఎలా ఎదిగారు, ఆయన ప్రయాణంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, చిరంజీవి గారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ముప్పాలలో 1956లో పుట్టాడు కన్నెగంటి బ్రహ్మానందం. పేదరికం, కష్టాలు చిన్నప్పటి నుంచే ఆయనకు స్నేహితులు. కానీ ఆయనలో ఉన్న కళ ఆయన నిశ్శబ్దంగా ఉండనివ్వలేదు. ఎంఏ తెలుగు పూర్తి చేసి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. పిల్లలకు పాఠాలు చెప్తూనే వారిని నవ్వించేవారు. కానీ ఆ నవ్వు ఆయన్ని అక్కడే ఆగిపోనివ్వలేదు. తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన్ని మద్రాసు రైలుకెక్కించింది. చేతిలో చిల్లి గవ్వలేదు, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, కేవలం ఆత్మవిశ్వాసం తప్ప. మద్రాసులో అవకాశాల కోసం తిరుగుతున్న బ్రహ్మానందం గారికి నవ్వుల దర్శకుడు జంజాల గారి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. చంటెబ్బాయి సినిమాలో చిన్న వేషం వేసినా ఆయన జాతకాన్ని మార్చిన సినిమా మాత్రం ఆహనా పెళ్ళంట. అరగుండు పాత్రలో ఆయన పండించిన హాస్యం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కోట శ్రీనివాసరావు గారితో ఆ సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ సినిమాతో బ్రహ్మానందం అనే పేరు ఇండస్ట్రీలో మారిమోగిపోయింది. 1990 నుంచి 2010 వరకు బ్రహ్మానందం గారు లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. హీరో ఎవరైనా సరే పక్కన బ్రహ్మానందం ఉండాల్సిందే. మనీలో ఖాన్ దాదా, అనగనగా ఒక రోజులో మైకేల్ జాక్సన్, దూకుడులో పద్మశ్రీ, రేసుగుర్రంలో కిల్విల్ పాండే, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కోసం ఒక పుస్తకం సరిపోదు. 1000కి పైగా సినిమాల్లో నటించి ఒకే భాషలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థానం సంపాదించుకున్నాడు. ఏ సామాన్యుడికి ఇది సాధ్యం కాని రికార్డ్. బ్రహ్మానందం గారి కెరియర్లో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర చాలా ప్రత్యేకం. వీళ్ళిద్దరిది కేవలం నటుల మధ్య ఉండే సంబంధం కాదు, గొప్ప స్నేహితులు కూడా. పసివాడు ప్రాణం సమయంలో బ్రహ్మానందం గారి టాలెంట్ను గుర్తించిన చిరంజీవి గారు ప్రోత్సహించారు. ఇంద్ర, బావగారు బాగున్నారా, అన్నయ్య వంటి చిత్రాలలో వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఖైదీ నంబర్ 150లో బ్రహ్మానందం గారు లేకపోతే ఆ వెలితి ఉంటుందేమో అనిపించేంతలా వీరి కెమిస్ట్రీ ఉంటుంది. నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళిద్దరూ గంటల తరబడి మాట్లాడుకోవడం వీరి సాన్నిహిత్యానికి నిదర్శనం. బ్రహ్మానందం గారి పుస్తక ఆవిష్కరణ సమయంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు వీరి స్నేహానికి అద్దం పడతాయి. అయితే ప్రతి ప్రయాణంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒక దశలో బ్రహ్మానందం గారి కామెడీ రొటీన్ అయిపోయిందనే విమర్శలు వచ్చాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆయన పాత్రలో క్లిక్ అవ్వలేదు. అవకాశాలు తగ్గుతున్నాయనుకున్న టైంలో మళ్ళీ తన విశ్వరూపం చూపించారు. కృష్ణవంశీ గారి రంగమార్తాండ సినిమాలో ఆయన నటనను చూసి కన్నీళ్లు పెట్టుకుని ప్రేక్షకులు లేడు. నవ్వించడమే కాదు, ఏడిపించడం కూడా వచ్చని నిరూపించారు. ఒక నటుడి కెరియర్ మహా అయితే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు వెలుగుతుంది. కానీ బ్రహ్మానందం గారు 3 తరాలు చూశారు. మన తాతలు నవ్వుకున్నారు, తండ్రులు నవ్వుకున్నారు, ఇప్పుడు మనము నవ్వుకుంటున్నాం. అసలు ఈ జనరేషన్కు బ్రహ్మానందం గారు ఒక ఎమోషన్. ఉదయం లేస్తే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఆయన మీమ్ లేనిదే మన రోజు గడవదు. మన కోపానికి, బాధకి, ఫ్రస్ట్రేషన్కి, ఆనందానికి, ఇలా ప్రతి ఎమోషన్కు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. తెర మీద సినిమాలు తగ్గుండవచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. బ్రహ్మానందం గారు కేవలం నటుడే కాదు, ఒక అద్భుతమైన చిత్రకారుడు మరియు శిల్పి. షూటింగ్ గ్యాప్లో క్యారవాన్లో కూర్చొని ఆయన ఖాళీగా ఉండరు. మట్టితో దేవుని విగ్రహాలు చేస్తారు. ఆయన గీసిన పెన్సిల్ స్కెచ్ చూసి అమితాబ్ బచ్చన్, ప్రధాని మోడీ లాంటి వారే ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఆయన గీసిన వెంకటేశ్వర స్వామి పెన్సిల్ ఆర్ట్ అయితే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. నటన ఆయన వృత్తి అయితే బొమ్మలు గీయడం ఆయన ప్రవృత్తి. అంతేకాదు, ఎంఏ తెలుగు చదివినా ఆయన ఇల్లు ఒక మినీ లైబ్రరీలా ఉంటుంది. శ్రీశ్రీ కవితలు నుంచి వేమన పద్యాల వరకు ఆయన కంఠస్థం వచ్చు. సాహిత్యం మీద ఆయనకున్న పట్టు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం నటుడుగానే కాదు, గొప్ప చిత్రకారకుడిగా, తత్వవేత్తగా బ్రహ్మానందం గారు ఒక పరిపూర్ణమైన వ్యక్తి. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది కమెడియన్లు వచ్చినా తెలుగు సినిమా ఉన్నంతకాలం హాస్య బ్రహ్మస్థానం పదిలం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే బ్రహ్మానందం గారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బ్రహ్మానందం గారు ఏ పాత్ర మీకు ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో